ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం అనురాధ నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వివాహ యోగం సాధారణంగా ఎప్పుడు ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఎలాంటి సందర్భాలు ఎదురవుతాయి, ఓవరాల్ గా ధనపరంగా కావచ్చు, ఇక తర్వాత అనేక విషయాలు ఉన్నాయి. వీళ్ళకి కలిసి వచ్చే కలర్ కావచ్చు, రత్నాలు కావచ్చు, జీవితంలో వీళ్ళు ఏం చేస్తే అభివృద్ధిలోకి వస్తారు, ఇక అనేక విషయాలు ఉన్నాయి. మొత్తం తెలియజేయండి. తప్పకుండా. అనురాధ నక్షత్రం అనగానే మనకి చాలా అదృష్టమైన నక్షత్రం, చాలా మంచి నక్షత్రము, చాలా హ్యాపీ అయిన జీవితాన్ని అనుభవించిన నక్షత్రం. అంటే అడవిలోకి వెళ్ళినా ఆనందం దొరుకుతుంది వీళ్ళకి. అనురాధ నక్షత్రంలో పుట్టామంటే ఇంకా తిండికి బట్టకి లోటు లేదు అని పూర్వం మన పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు. అనురాధ నక్షత్రం అంటే అంత పవర్ఫుల్ నక్షత్రం అంట. సో ఆ నక్షత్రంలో ఉండే లక్షణాల కంటే ముందు ఏంటంటే ఆ నక్షత్రం ఒక వాల్యూస్ చెప్తారు. అనురాధ నక్షత్రం అంటే మహాత్ములు, మంచివాళ్ళు, తర్వాత మోక్ష స్థానానికి వెళ్ళడానికి పుట్టిన వాళ్ళంతా ఈ నక్షత్రం పుడతారు. అంటే ఏంటంటే మోక్షస్థానం అంటే నెక్స్ట్ మన ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో చేసేసి కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇంక జన్మ లేకుండా ఉండడం. ఆ దేవతా జన్మ అంటారు చూడు. సో దేవతలుగా ఉంటారు. వారికి ఎప్పుడు ఇంకా మళ్ళీ పుట్టుకలు, చావులు అలాంటివి ఉండవు. వీళ్ళు ఏం నక్షత్రాల్లో ఈ అనురాధ నక్షత్రం ఒకటి. అంటే అనురాధ నక్షత్రం పుట్టిన అందరూ మోక్షానికి వెళ్ళిపోతుంది కాదు. దాంట్లో దానికి లగ్నము, మళ్ళీ రాశి, ఇవన్నీ చూసుకోవాలి. లగ్నానికి ఏ గ్రహాలు ఉన్నాయని చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే మోక్షస్థానం అని ఈ నక్షత్రానికి మంచి పేరు. అంటే దీంట్లో మహాత్ములు, చాలా విశేషమైన పనులు చేయగలగదా శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు అని అర్థం అనురాధ నక్షత్రం. అయితే దీంట్లో మనం తీసుకుంటే చాలా వరకు ఇప్పుడు నా కలియుగంలో తీసుకుంటే దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్లో మనుషులు మారుతుంది. ఈ కలి ప్రభావం వల్ల మనుషులు మారుతారు. సో చాలా మొండి వాళ్ళు, చాలా గట్టిగా వాదించే వాళ్ళు, గొడవ పడితే వెనక ఆడకుండా గొడవ పడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా వీళ్ళే. ఏదైనా కోపం వస్తే ఖచ్చితంగా ఆ కోపాన్ని తీర్చేసుకునే వాళ్ళు ఒక విధంగా చెప్పండి చండశాసనంలో చెప్పొచ్చు వాళ్ళని. ఆ విధంగా తీసుకోవచ్చు. అంటే పని విషయంలో వీళ్ళు అంత పట్టుదలగా ముందుకు వెళ్తారు. అయితే లగ్నం బాగుంటే అదే పని విషయంలో ముందుకు వెళ్ళడంలో వీళ్ళు సాధించుకొని రావడంలో చాలా సూపర్ అనమాట. ఇంకా వాళ్ళ గురించి ఇంకా ఆలోచించట్లేదు. లగ్నం బాగాలేకపోతే మాత్రం వాళ్ళు చేసేవన్నీ కూడా మనకి మూర్ఖం పనుల కింద, పిచ్చి వాళ్ళ కింద వీళ్ళు వాదన చేస్తుంటారు, వాదిస్తుంటారు. వీళ్ళతో మనం పడలేము, వీళ్ళు అసలు మామూలుగా ఉండరు, వీళ్ళు ఒక రాక్షసులా తయారవుతారు మనకి అని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా అసలు వాళ్ళు వస్తున్నారంటేనే వీళ్ళు ఇక్కడి నుంచి అబ్బా ఇప్పుడు తల తింటాడు వచ్చాడంటే మాట్లాడతారు అని చెప్పి అబ్బాయిల గురించి ఎక్కువగా ఈ విషయాలు జరుగుతాయి. అమ్మాయిల విషయం వచ్చినప్పటికీ సేమ్ కేటగిరీ ఏంటంటే అమ్మాయిల విషయంలో ఇలా ఉండదు. అమ్మాయిలు చాలా సాఫ్ట్గా ఉంటారు. ఏ విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎనాలిసిస్ చేసుకొని పాపం జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అందంగా మార్చుకోవడానికి పాపం ప్రయత్నం చేస్తారు. అమ్మాయిల విషయంలో అనురాధ నక్షత్రంలో మనం పేరు పెట్టడానికి వంక పెట్టడానికి లేదు. చక్కగా బ్రహ్మాండంగానే ఉంటారు. అసలు ఎవరైనా సంబంధాలు మనం పెళ్లి చేసుకున్నప్పుడు మన జాతకం తెలియదు, కానీ మన అనురాధ నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసేసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే తన ఇల్లుని చూడగలదు, ఇంట్లో ఉన్న సమస్యల్ని, బాధ్యతల్ని అన్ని సమానంగా తీసుకుంటుంది. అంతేగాని నేను ఈ బాధ్యత తీసుకొని నేను ఈ బాధ్యత తీసుకొని అనరు. కొంచెం అందరినీ అర్థం చేసుకొని అందరినీ కలుపుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకే అనురాధ నక్షత్రం ఇప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, ఏం తెలియదు అంటే సరే అనురాధ నక్షత్రం ఉన్న వెతుకున్న అమ్మాయిని చేసుకోవాలని చెప్పచ్చు. సింపుల్ అనమాట. ఇది హాయిగా ఉంటుంది వీళ్ళకి. ఇది అమ్మాయిల విషయంలో. అబ్బాయిల విషయంలో ఇది ఈ విధంగా ఉంటారు. ఎంత మూర్ఖంగా వాదిస్తారంటే అసలు మనం వాళ్ళతో పడలేం, మనం అంత గట్టిగా ఉంటారు. కానీ లగ్నం బాగుంటే మాత్రం అంత స్థాయికి వీళ్ళు వెళ్తారు. అంటే వాళ్ళు అనుకున్న ప్లానింగ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా అవుతాయి. ఇప్పుడు మనం అనుకున్న మన స్వామివారు, పెద్ద స్వామివారు, చంద్రశేఖర సరస్వతి స్వామివారు, తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు, వీళ్ళందరూ ఏంటి పట్టుదల సాధన తెలుస్తున్నారు కదా. వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వాల్సిందే. అంటే వీళ్ళ జాతకంలో యోగాలు బాగున్నాయి, అందుకే వాళ్ళు ఎలా ఉన్నారు. అందుకే అనురాధ నక్షత్రం గురించి చెప్పాలి అంటే ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది నాకు. నక్షత్రం అంత పవర్ఫుల్గా అంత బాగుంటుంది. కాకపోతే లగ్నం బాగాలేకపోతే అంత ఇబ్బంది పెట్టి అన్ని బాధలు బట్టి కష్టాలు, డబ్బు నిలబడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర డబ్బు అనేది ఉండదు. డబ్బు నీళ్ళలా ఖర్చయిపోతుంది. వీళ్ళు ఎంత సంపాదించినా కనిపిస్తుంది. ఏంటి ఎన్ని కష్టాలు మాకే ఉన్నాయి ఎందుకు అని అనుకుంటుంటారు. కష్టాలు కాదు అది, ఎందుకంటే ప్రారంధ కర్మని తొలగించడం అనమాట. అంటే మనం ఇప్పుడు జనరల్గా ఒక అకౌంట్స్ క్లోజ్ చేస్తే ఏదైతే బ్యాలెన్స్ షీట్ ఇవ్వాలి మనం లాస్ట్ ఫైనల్ చేసి, అలా మన లైఫ్ అనమాట వాళ్ళకి. సో ఎక్కువగా కష్టాలు ఉన్నాయి అని అనురాధ నక్షత్రం వాళ్ళు ఎవరైతే అనుకుంటారో అది కష్టాలు కాదు, వాళ్ళు తీసుకోవాల్సిన చేయవలసిన బాధ్యతలు అవన్నీ వాళ్ళు క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు వచ్చే జన్మ బ్రహ్మాండమైన జన్మ ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అనుకో. దానికోసం అన్నమాట. అలాగే ఈ జన్మ మేము కష్టపడాలా, అందుకే కష్టపడాలా అంటే కాదు. దీనికి కూడా పరిహారాలు ఉన్నాయి. ప్రతిదీ మనం పరిహారం చేసుకుంటూ వెళితే 100% వీళ్ళు సక్సెస్ అవుతారు. అయితే ఇక్కడ పరిహారాల విషయంలో కూడా చాలా వరకు వీళ్ళు అన్ని వినరు. అందువల్ల వీళ్ళు కష్టాలు. ఒక పని ఇలా చేయండి అంటే వాళ్ళు ఆ పని చేయరు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నది చేస్తారు. అందువల్ల వాళ్ళకి కష్టాలు తీరవు. ఇప్పుడు ఎవరైనా కష్టం తీరాలి అంటే ఇప్పుడు ఒక రోగం మన ఒంట్లో ఉంది, అది తగ్గాలంటే ఏం చేయాలి? దాని తగ్గ మందు మనం వాడాలి. లేదు నేను ఆ మందు వాడి నేను ఇంకొక మందు వాడతాను, ఈ రోగం తగ్గాలంటే ఎలా తగ్గుతుంది? తగ్గదు. అలాగే వీళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ అనమాట. అనురాధ నక్షత్రం వాళ్ళకి ముఖ్యంగా ఉండే ప్రాబ్లమ్స్ అన్ని అలా, అంటే కొన్ని వాళ్ళు తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ అవన్నీ అలా జరుగుతాయి.
లైఫ్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఎక్కువగా ఎవరినన్నా నమ్మి డబ్బులు పెట్టి మోసపోతూ ఉంటారా ఏంటి? రిస్క్ చేసి లోన్లు తీసుకుని ఎక్కువ మోసపోతూ ఉంటారా? ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమన్నా సూచనలు ఇవ్వండి. మోసపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ జాతకంలో బుద్ధుడు బాగాలేకపోతే ఆలోచనలు పక్కదారికి వెళ్తాయి ఎక్కువ. సో ఏదో ప్లాన్లు వేస్తారు, నేను ఇంత సంపాదిస్తాను చెప్పి ప్లాన్లు వేసి దానికి లోన్స్ పెట్టుకుంటారు. దీనికి ఎవ్వరు వీళ్ళు సలహాలు ఎవరు అడగరు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకే ఉంటాయి. వీళ్ళు ఏ విషయం అయినా సరే చాలా క్లారిటీగా దాన్ని ఒక ప్రణాళిక వేసుకుంటే అది ఖచ్చితంగా బాగుంటుంది. అందరికంటే ద బెస్ట్ ప్రణాళిక వీళ్ళు వేసుకుంటారు. కానీ వీళ్ళకి జాతకంలో అదృష్టం లేదనుకోండి, ఆ ప్రణాళిక వీళ్ళకి వాళ్ళు తినేస్తుంది అంతే. నష్టపోయేది వాళ్ళ వల్లే, వాళ్ళు చేసుకున్న వాళ్ళు నష్టపోదు తప్ప వాళ్ళ వల్ల కాదు. వాళ్ళ చేస్తే ఏం చేస్తే అమృతంలో ఉంటుంది. వంట చేశారంటే వాళ్ళు అద్భుతంగా చేస్తారు వంట. చాలా మంది వాళ్ళు ఇంత జస్ట్ ఇలా కలిపి పెట్టినా అది అద్భుతంగా టేస్ట్ వస్తుంది. అంత అదృష్టమైన జాతకము, అంత అదృష్టమైన జీవితం ఉన్న వాళ్ళకి కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే కరెక్ట్ అయిన దారిలో కరెక్ట్ అయిన వేలో వెళ్ళట్లే వాళ్ళు, దాన్ని ఆపోజిట్ పంపిస్తాయి. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఈ కలిదర్భం ఏంటంటే కలియుగంలో మనం ఏ పని చేయాలో భగవంతుడు నిర్ణయించి పంపిస్తాడో మనం అది చెయ్యం, వేదానికి అట్రాక్ట్ అవుతాం. ఇది కలియుగంలో ఉన్న ప్రభావం. ఎందుకంటే రాహుకేతువులు ఒక మాయలో ఉంటాం మనం. సో రాహుకేతువుల మాయ ఎలా ఉంటుందంటే మనకు కావాల్సింది ఇవ్వరు, ఇంకోటి ఏదో చూపిస్తారు, ఇది నీకు వస్తుంది, ఇది బాగుంటుంది, దానికోసం మనం ఆశపడతాం. అసలు మనం ఏం చేయాలి, మన పుట్టుకతో మనం ఏదైతే తీసుకున్నామో ఆ ఆచరణ మనం ఫాలో అవ్వాలనేది ఉండదు. చాలా మంది కొంతమంది గుళ్ళకి గోపురాలు ఖర్చు పెడతారు, బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వరు, బేరాలు ఆడతారు. బయట అన్ని పిస్తాదనగా నేను రూపాయి ఇస్తా, 2 రూపాయలకి ఇస్తా, 10 రూపాయలకి ఇస్తా. అదే గుళ్ళో పంతులు గారు మీరు ఈ కార్యక్రమం చేయించండి 20,000 అవుతాయి అంటే ఆ సరే గురువు గారు చేసి అని చెప్తే నేను ఇస్తాను. అంటే గురువులకి ఇవ్వడానికి ఇష్టపడతారు, బయట వాళ్ళకి ఇవ్వరు. కానీ వాళ్ళ లైఫ్ ఇక్కడ ఇవ్వాలి, అక్కడ ఇవ్వకూడదు. కానీ ఈ విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎవరి జాతకమైనా చూస్తేనే తెలుస్తుంది. మా జాతకంలో ఏముంది అనేది వాళ్ళ జాతకంలో వాళ్ళ బర్త్ చార్ట్ చూస్తే టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎలా ఉంటుంది అనేది చూసుకుంటేనే వీళ్ళ డెస్టినీ ఏంటని తెలిస్తేనే అప్పుడు వీళ్ళు ఏ వ్యాపారం చేయగలరు, ఏ రంగంలో రాణిస్తారు, వీళ్ళు స్థానచలనం ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఖచ్చితంగా చూడాల్సింది జాతకాన్ని. వివాహ యోగం సాధారణంగా ఏ ఏజ్ లో ఉంటుందంటారు? వివాహ యోగం వీళ్ళకి 25-27 నుంచి వస్తాయి. ఎందుకంటే సినిమా హదస్తో పుడతారు. అనురాధ నక్షత్రం సినిమా బాగుంది. సో సినిమా హదస్తో పుడతారు. సినిమా హదస్త 19 ఏళ్ళు. ఆల్మోస్ట్ వీళ్ళు ఓడో పాదం అంటే ఇంక 19 ఏళ్ళు వీళ్ళకి లైఫ్ ఉంటుందంటే వీళ్ళు మొత్తం ఆల్మోస్ట్ చదువు అంత అయిపోతున్నారు దాంట్లోనే. సో యోగం బాగుంటే చదువు బ్రహ్మాండం చదువుతారు, యోగం బాగాలేకపోతే చదువు రాదు. చదువు లేకుండా ఇవాళ అంటే వేలు ముద్రలు వేసే వాళ్ళకు బాగా సంపాదించే చూడండి, అందులో అందరూ నక్షత్రం వాళ్ళకు ఉంటారు అనమాట. సో చదువు లేకపోతే తెలియట్లేదు బ్రహ్మాండం ఉంటాయి, యోగించే ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి. అంటే ఏ పనైనా చేయడంలోని ఎవరికైనా చెప్పడంలోని ఆ తెలియట్లేదు ఉంటాయి. అయితే వీళ్ళకి వివాహం అన్నప్పుడు మన సినిమా దశ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి బుధుడు కేతువు బాగుండాలి. కేతు మహాదశ, బుధ మహాదశ ఈ 2 దశలు బాగాలేవనుకోండి ఇంకా లైఫ్లో వాళ్ళు ఇంకా వాళ్ళు బాగుపడతారు బాగుంటారు అని చెప్పడానికి కష్టమే. ఎందుకంటే 2 ఎఫెక్ట్ బాగా. ఇది కేతు మహాదశ 7 ఏళ్ళు, బుధ మహాదశ 17 ఏళ్ళు. ఇది కొంచెం బాగా ఇబ్బంది పడుతుంది. అయితే బాగుండాలి, బుధుడు బాగున్నాడా 100% వీళ్ళకి సూపర్. అంటే 25-26 ఏళ్ళకి వీళ్ళకి సెటిల్ అయిపోవడం, మంచి మంచి స్థాయికి వెళ్ళడము, చాలా మంది డాక్టర్స్గా ఉండడము, తర్వాత సర్వీసెస్ IPS IAS రంగాల్లో ఉండడం, ఇవన్నీ కూడా వీళ్ళ జాతకంలో బుధుడు బాగుంటే 100% వీళ్ళకి యోగిస్తుంది. బాగాలేకపోతే చదువు రాదు, మెయిన్ చాలా ఇబ్బంది పడతారు, కష్టాలు పడుతుంటారు, జరుగుతుంది. పెళ్ళైనాక సాధారణంగా వీళ్ళ వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారు? వివాహ జీవితం వీళ్ళకి ఆనందంగానే ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు వీళ్ళు అన్నిటికీ సరెండర్. ఇంట్లో వైఫ్కి ఏం చెప్పినా వైఫ్కి ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తారు, వైఫ్ని బాగా చూసుకుంటారు. కాకపోతే వాళ్ళు ముందు వాదన వాళ్ళు విసిగిపోతారు, నేను చెప్పేది వినరైనా అని చెప్పేసి అంతేలే నేను చేసుకుంటాను అని చెప్తే అనరు. చాలా తక్కువ మన వివాహ జీవితంలో బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అనురాధ నక్షత్రం అనేది తక్కువ. ఎందుకంటే అనురాధ నక్షత్రం అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ వైఫ్ జీవితం చాలా బాగుంటుంది. పెళ్ళైన తర్వాత వాళ్ళు చాలా అండర్స్టాండింగ్ బాగుంటుంది. అండర్స్టాండింగ్ కపుల్ అనేది మనం చాలా మంది తీసుకోవచ్చు. వాళ్ళు చాలా చక్కగా బాధ్యతగా ఉంటారు. ఈ అనురాధ నక్షత్రంలో మంచి ప్లస్ పాయింట్స్ ఏంటంటే తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. తల్లిదండ్రులు ఒక మాట అనడం కానీ, తల్లిదండ్రుని ఎదిరించడం కానీ, తల్లిదండ్రులు దూషించడం కానీ ఉండదు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్తే చేద్దాం, అమ్మకి ఏది నచ్చుతుందో అది చేద్దాంలే, అమ్మకి ఇష్టం కదా అని చెప్పి చేస్తారు. అది అమ్మ అని ఎక్కువ మాట్లాడుతుంటారు, అమ్మ అంటే ఎక్కువ ప్రేమిస్తుంటారు. దానివల్ల వీళ్ళకి కొంచెం గొడవలు వస్తాయి భార్యాభర్త మధ్యలో. అంటే ఎక్కువ అమ్మకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తానని అమ్మాయి అనుకుని ఒక డిస్టాండింగ్ వస్తే దానివల్ల కొంచెం ఇబ్బంది వస్తాయి. సో వాళ్ళ అమ్మ మంచిగా చూసినా చూడకపోయినా వీళ్ళు మాత్రం అమ్మని మంచిగా చూసుకుంటారు. అలాగే నాన్న, తర్వాత కుటుంబము, అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నదమ్ములు అంటే చాలా ప్రేమ ఎక్కువ అనమాట వీళ్ళకి. అంటే కుటుంబాన్ని బాగా ప్రేమిస్తుంటారు, కుటుంబంలో అందరినీ కలుపుకోవాలనుకుంటారు. వైరం ఎక్కువ ఎవరితో ఉండదు అంటారు? వైరం ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకు ఉండదు? వాళ్ళు ఏది నచ్చకపోతే గట్టిగా మాట్లాడతారు కదా. ఆ మొండి వాదన, ఆ వాదించడము, ఆ వితన్న వాదన అంటారు కదా, అది కొంచెం అన్ని ఉంటాయి వీళ్ళ లక్షణాలు. దానివల్ల ఏంటంటే వాళ్ళు చంద్రశాసనం అందుకే అన్నది, అమ్మో ఇప్పుడు వాళ్ళు వచ్చి అంటే మనం వద్దు అన్నామంటే మొత్తం మొదలు పెడతారు. దానికన్నా ఒప్పుకోవడం బెటర్ చెప్పి ఒప్పుకుంటే వాళ్ళు ఉంటారు. అంటే బంధువులు వీళ్ళని ఎక్కువగా ప్రేమిస్తుంటారు.
వీళ్ళేమి అనలేక వాళ్ళని ఈ వదులుకోలేక ప్రేమిస్తారు. వీళ్ళకి మాత్రం కావాలి, అందరూ కావాలి, వీళ్ళకి అందరూ కావాలి, అందరితో మాట్లాడాలనుకుంటారు. డబ్బుకు ప్రయారిటీ వీళ్ళు ఎక్కువ ఇస్తారు, కానీ డబ్బు ఉంటేనే జీవితాలు అనుకోరు వీళ్ళు. అది వీళ్ళకున్న మెయిన్ ఉన్న మైనస్ పాయింట్. స్థానచలనం కలిసి వస్తుంది అంటారా? వీళ్ళకి స్థానచలనం అనేది అంటే వీళ్ళకి ఎప్పుడు నేను చెప్పేది అమ్మ నాన్న ఇష్టం కదా, దేశభక్తి అంటే భగవంతుడు, తర్వాత మన పుట్టిన ఊరు, ఈ ఊర్లో సేవ చేయాలి, వాళ్ళెవరికి సేవ చేసేది ఏంటి, వాళ్ళ దగ్గర ఉండేది ఏంటి, వాడి శ్రమ చెప్పేది ఏంటి, వాడికి మనం గులాం కొట్టేది ఏంటి అని చెప్పి మాట్లాడుంటాయి వీళ్ళవి. అందువల్ల వీళ్ళకి అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉండడం అనేది తక్కువే. చాలా మంది వెళ్ళినా వచ్చేస్తారు, ఏదో తల్లిదండ్రుల కోసం వాళ్ళ కోరిక ఉంది, నాన్న నువ్వు అమెరికా వెళ్ళి చదువుకోవాలి, నాకు అది నా కోరిక అంటే వాళ్ళ అమ్మ కోసం వెళ్తారు, సంపాదిస్తే కొంత నాకు వద్దు నా దేశంలో నేను ఉంటానని చెప్పి వచ్చేస్తుంటారు. 99% అనురాధ నక్షత్రం వాళ్ళు మన దేశంలో ఉంటారు. తప్పక పెళ్ళైన అమ్మాయిలు చాలా మంది విదేశాల్లో ఉంటారు కదా, అప్పుడు భర్తకి ప్రయారిటీ ఇస్తారు వాళ్ళు, అందుకని వాళ్ళు అప్పుడు ఉంటారు. చాలా మంది వీళ్ళకి విదేశీ యోగం బాగుంటుంది, వీళ్ళకి చక్కగా విదేశాల్లో వీళ్ళు కలిసి వస్తుంది, సెటిల్ అవుతారు కొన్నా. చాలా మంది వివాహమైన అమ్మాయిలు విదేశాల్లో ఉంటారు, అనురాధ నక్షత్రం వాళ్ళంతా ఎక్కువగా. భూలాభం ఉంటుందంటారు, అంటే సొంత ఇల్లు కట్టుకోవాలి, లేదంటే నాకంటూ ఒక స్థలం ఉండాలనే కోరికలు ఉంటూ ఉంటాయి కదా. వీళ్ళకి చాలా ఉంటాయి కోరికలు, చాలా ఉంటాయి. అన్ని ఇల్లు కొనుక్కోవాలి కాదు, వీళ్ళతో పాటు 10 మందికి ఇల్లు కట్టించేవారంటే వీళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి, వాళ్ళకు ఇది చేస్తాం అంటే వీళ్ళు ఒక్కరే బాగుపడాలి అనుకోరు, ఎప్పుడు కొన్నా అందరినీ బాగు చేద్దాం అనుకుంటారు. అన్నింటిలో వీళ్ళు ముందుండి ప్లాన్ చేసి చేస్తారు, కానీ అదృష్టం కలిసి రాదు వీళ్ళకి. అదృష్టం ఒకటి కలిసి రాదు వీళ్ళకి, ఎందుకంటే ఇది మోక్ష రాశిలో ఉన్న నక్షత్రము. అందుకని ఏంటంటే వీళ్ళు ఒక యోగం, వాళ్ళ నెక్స్ట్ జన్మ ఏముందో తెలియదు వాళ్ళకి. అందువల్ల వాళ్ళకి చాలా వరకు కొంతమంది కష్టాలు పడుతూనే ఉంటారు. వాళ్ళకి ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, ఎన్ని ఏళ్ళైనా కష్టపడుతున్నాం, ఎంత ఉద్యోగం చేస్తున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, డబ్బులు ఉండట్లేదు అనే ఫీలింగ్ ఎక్కువ కనిపిస్తుంటుంది. దీనికి జాతకంలో ఏ యోగం ఉందో చూడాలి, దాన్ని బట్టి చూస్తుంది. నష్టం ఎక్కడ జరుగుతుంది అంటారు? ఏ విషయాల్లో ఎక్కువగా మోసపోయే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి వీళ్ళ జీవితంలో? వీళ్ళు మోసపోయేది ఎప్పుడు ఉండదమ్మా. ఎక్కువగా వీళ్ళు నష్టపోయేది ఏంటంటే ఏ పనైనా వీళ్ళు దైవ కార్యం కంటే మానవ కార్యాన్ని ఎక్కువ ఇష్టపడతారు. అంటే ఇప్పుడు ఒక మంది అన్నం పెట్టమంటే అన్నం పెట్టడానికి ఇష్టపడతారు. అదే గుళ్ళో వెళ్ళి అన్నంతో అభిషేకం చేయించారంటే అంత అన్నం శివుడికి అభిషేకం చేస్తే ఆ అన్నం అంతా పారేస్తారు కదా, ఏం చేస్తారు అన్నం, అది పాడైపోద్ది కదా అనే పదాలు అనే మాట్లాడతారు. కానీ వీళ్ళు చేయాల్సిన పనులు ఏంటంటే అది పదార్థం అక్కడ ఏమవుతుంది అనేది పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే భగవంతుడు అనుగ్రహం ఏది ఎప్పుడు ఎలా జరగాలన్నది మన శాస్త్రాల్లో రాసింది. సో అలా అభిషేకం ఎందుకు చేయాలంటే అది ఒక రకమైన క్రియ ఉంటుంది, దాన్ని సపరేట్ మనం మాట్లాడుకుందాం తర్వాత. అయితే ఏంటంటే భగవంతుడి సేవ కంటే వీళ్ళు మానవ సేవ ఎక్కువ చేస్తారు. కానీ నా ఉద్దేశంలో అన్న నక్షత్రంలో భగవంతుడి సేవ ఎక్కువ చేయాలి. దేవుడికి ఎంత సేవ చేస్తారో, దేవుడికి ఎంత చారిటీ చేస్తారో వీళ్ళకి అంత బాగా కలిసి వస్తుంది. అంటే భగవంతుడికి ఎక్కువగా చెప్పినవి అన్ని కూడా అభిషేకాలు, పూజలు, హోమాలు, తర్పణాలు అంటే ఇంత ఖర్చు పెట్టే కన్నా దాని ఏదో చదువు, ఒక చిన్నపిల్లలకి ఉద్యోగం లేదు, వాళ్ళకి అసలు జీతం ఇస్తే వాళ్ళు నెల రోజులు తింటారు. అయితే ఇవే డబ్బులు పిల్లలకి పుస్తకాలు కొనిస్తే వాళ్ళు చదువుకుంటారు, బ్యాగ్ కొనిస్తే వాళ్ళు చేసుకుంటారు. ఈ అభిషేకాలు డబ్బులు చేస్తే ఏమొస్తాయి అనే ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి. అలా కాకుండా వీళ్ళు చేయాలి, ఎందుకంటే ఇది మోక్ష రాశి కదా. మోక్ష రాశి ఉన్న వాళ్ళకి ఏంటంటే భగవంతుడి మీద ఎక్కువ ధ్యాస పెట్టి భగవంతుడి మీద చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఉండిలో డబ్బులు వేస్తే ఎవరికి వెళ్తే ఏమో తెలియదు, అది ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడితే మంచిది అని చెప్పి వీళ్ళు అది చేస్తారు, ఎక్కువ అదే చేస్తారు. దాంట్లో తప్పేమీ లేదు చేయడంలో. కాకపోతే ఏంటంటే మనకంటే ఒక డెస్టినీ ఉంటుంది కదా. ఇప్పుడు ఇందా మీకు చెప్పాను, మనకంటూ ఒక రోగం వచ్చింది, ఆ రోగానికి కరెక్ట్ మందు వేస్తేనే అది వెళ్తుంది దారి, కానీ వేరే మందు వాడతాను ఈ రోగం తగ్గని తగ్గదు. వీళ్ళది మోక్ష రాశి అంటే ఏంటంటే భగవంతుడి దగ్గరగా ఉండాలి వీళ్ళు ఎప్పుడు. సో భగవంతుడి దగ్గర గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, గుళ్ళో ఏదైనా సేవ చేయడము, ఏదైనా గుళ్ళో దానం చేయడము, ఏదైనా జపం చేయడము, అండ్ అక్కడ సంబంధించిన పూజలు చేయించడము, అక్కడ ఏదైనా కావాల్సింటే బ్రాహ్మణులకి ఏదైనా కావాలంటే అన్నసంతర్పణ అక్కడ చేయించడము, నైవేద్యాలు చేయడము, ఇవన్నీ చేయాలి. ఇది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వీళ్ళు రోడ్డు మీద చేయడానికి ఇష్టపడతారు, గుళ్ళో చేయడానికి కంటే కూడా. అంటే రోడ్డు మీద అంటే గుడికి సంబంధం లేకుండా బయట ఎవరైనా ఆకలితో ఉన్న పిల్లలకి అన్నం పెట్టించడము, వాళ్ళకి ఏదైనా బట్టలు కొని ఇవ్వడం, ఇవి ఇష్టపడతారు. కానీ వీళ్ళు గుళ్ళో అమ్మవారికి అలంకరణ చేయించడము, గుళ్ళో అమ్మవారికి చీరలు ఇవ్వడం, ఇవి చేయాలి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ డెస్టినీ లైఫ్ వచ్చేసి మోక్షం అనేది వీళ్ళకి వెళ్తుంది. సో వీళ్ళు ఖచ్చితంగా దేవుడి దగ్గరగా ఉంటే వీళ్ళకి అన్ని కొంచెం ప్లస్ పాయింట్స్ ఖచ్చితంగా జరుగుతాయి. ఇక వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు, దర్శించాల్సిన క్షేత్రాలు ఏంటి? వీళ్ళు లైఫ్ లాంగ్ చేసేది ఎక్కువ దత్తాత్రేయుడు ఎక్కువ చేయాలి. సో దత్త జపము, శ్రీ దత్త గురు అని చెప్తాం, శ్రీ గురుదత్త జయ గురుదత్త అనే మంత్రాన్ని ఎక్కువ చేస్తూ ఉంటాం. ఎక్కువ దత్తస్మరణ చేస్తుండము, దత్తక్షేత్రాలని తిరగడం, సాయిబాబాని కొలవచ్చు, షిరిడి సాయిబాబాని కొలవచ్చు, సత్యసాయిబాబా అయిన భక్తులు, తర్వాత మన శ్రీపాద వల్లభుల భక్తులు, దత్త భక్తులు ఉన్నారు. కాకపోతే వీళ్ళు చేయాల్సిన ఎక్కువ దత్తుడిని ఎక్కువ పూజించడం, గణపతిని ఎక్కువ పూజించడం. సో గణపతి మన ప్రధానమైన గురువు కనుక సో ఆయన ఎక్కువగా వీళ్ళు ప్రార్థన చేయడం వల్ల
బాగా కలిసి వస్తుంది. అయితే గణపతికి చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. పొద్దున్న తెల్లవారుజామున 4ంటికి లేవాలి, 4ంటికి లేచి స్నానం చేసి 5 ఆయన కొలవాలి. 5 నుంచి 6 ఆయన కొలిస్తే వీళ్ళు తొందరగా ప్రసన్నం అవుతారు. ఇది చేయలేని వాళ్ళు ఇంకా మేము అంత చేయలేమండి, రాత్రులు మా ఉద్యోగాలపై పొద్దున్నే లేవలేమని వాళ్ళు శ్రీ గురుదత్త జయ గురుదత్తాన్ని దత్తాత్రేయుని ఎక్కువ పూజిస్తూ ఉంటే అనుకూలంగా వీళ్ళు జరుగుతుందంట. ఇక చివరిగా వీళ్ళకి అదృష్ట సంఖ్య, అదృష్ట కలర్ ఏమన్నా ఉంటే, అలాగే అదృష్ట వారం ఏదన్నా తెలియజేయండి. గురువారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. తర్వాత అదృష్ట సంఖ్య వచ్చేసి 8, 9, 10 ఇవి కలిసి వస్తాయి వీళ్ళకి. తర్వాత కలర్ వచ్చేసి మనం తీసుకుంటే లేత ఆకుపచ్చ కలరు, అలాగే యాష్ కలర్స్, ఇవి కలర్స్ ఎక్కువ కలిసి వస్తాయి. లైట్ గ్రీను, లైట్ యాష్ కలర్స్, ఇవన్నీ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అంటే ఏదైనా సరే డార్క్ ఉండదు, అలాగని లైట్గా ఉండదు, మీడియం కలర్స్ చూడండి, ఆ కలర్స్ వీళ్ళు కలిసి వస్తాయి. ఓవరాల్గా ఈ నక్షత్రం వాళ్ళ గురించి అనేక విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.